హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రాలీ. మనలో చాలా మంది యంగ్ ఏజ్ నుంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండు, హాయిగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, వన్స్ మనం గవర్నమెంట్ జాబ్ కొట్టామంటే లాంగ్ రన్ లో బాగుంటది, రిటైర్ అయ్యే వరకు కూడా అసలు మనకు జాబ్ మారాల్సిన అవసరమే లేదు, కొంచెం రిలాక్స్ గా కూడా ఉండొచ్చు అని చాలా మంది కూడా మనలో గవర్నమెంట్ జాబ్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. చాలా మంది కెరీర్ స్టార్టింగ్ లో గ్రూప్స్కి వెళ్దామా లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేద్దామా అని అనుకుంటా ఉంటారు. వాళ్ళలో చాలా మంది కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో లేరు, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నారు. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ జాబ్ చేస్తే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటే మనం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు నోటిఫికేషన్స్ పడతాయో, అసలు ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయో, మనం ఎప్పుడు ఎగ్జామ్ రాస్తామో అసలు మనకే తెలియదు. సో ఎక్కువసేపు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ కి సంబంధించి మనం ఏదన్నా ఒక కోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు 6 months నుంచి 1 year వరకు మనకి డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మనం ఆ జాబ్స్ కి ఎలిజిబుల్ అనేది కొంతకాలమే ఉంటుంది. సో కొంతకాలం తర్వాత మనం ఆ జాబ్స్ కి ఎలిజిబుల్ అవ్వం. సో మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా అంటే రకరకాలుగా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి అవి రాక మా దగ్గరకు వచ్చి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో జాయిన్ అవుతా ఉంటారు. సో వాళ్ళని చూసి మాకేమనిపిస్తూ ఉంటదంటే అసలు వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తూ ఉంటారు, దానికి ప్యారలల్ గా ఎందుకు ఏం ఆలోచించరని. మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి మన టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్యారలల్ గా డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవచ్చు. పైగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి పోగా 6 months పట్టిద్ది, 8 months పట్టిద్ది అంటే అంత టైం కూడా పట్టదు. ఒక 3 to 4 months డిజిటల్ బ్రాలీలో కనుక జాయిన్ అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫుల్ ప్లెడ్జ్ గా నేర్చేసుకోవచ్చు. బేసిక్ గా మనం గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాం అనుకోండి, మనం ఎఫర్ట్స్ అనేవి బాగానే పెడతా ఉంటాం. సో అదే మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్నాం అనుకోండి, మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం గవర్నమెంట్ జాబ్స్ కి ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతామో, మనం వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటామో, ఆలోగా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేస్తూ మనం మనీ కూడా ఎర్న్ చేసేసుకోవచ్చు. అలానే ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు క్లయింట్స్ కి. ఎందుకు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేయమని మేము సజెషన్ ఇస్తామంటే జాబ్ అనేది సెక్యూర్ గా ఉండొచ్చు, అలానే జాబ్ ప్రెజర్ అనేది కూడా అంతగా ఉండదు. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్యారలల్ గా డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. సో మీరు కనుక కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ. అలానే వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ.